మన జీవితంలో ఓర్పు కలిగి ఏ విధంగా ఉండాలో దేవుడి వాక్యం ద్వారా మనం కొన్ని తెలుసుకుందాం. క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయంను ప్రేరేపించును గాక. 2 తెస్సలోనిక 3:5. మనం బైబిల్ ద్వారా కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. ఓర్పు కలిగి ఏ విధంగా జీవించాలో దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఓర్పు సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 తెస్సలోనిక 6:11. ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనుడి. హెబ్రీయులకు రాసిన 6:11. ప్రేమ అన్నిటినీ ఓర్చును. 1 కొరింథీయులు 13:7. ఏర్పరచబడిన వారి నిమిత్తము సమస్తం ఓర్చుకోవాలి. మనం ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డాము? దేవుడు తన స్వహస్తాలతో మనల్ని ఈ రీతిగా రూపుదిద్దాడు. అలాంటి మనము దేవుడు ఏ విధంగా మనల్ని ఓర్పు అనేది ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. ఓర్పు కలిగి ఉండటం వల్ల మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. అదే బైబిల్ ద్వారా ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఎవరికి ద్రోహం చేయకుండా, ఎవరికి ఏ విధమైన అన్యాయం చేయకుండా, ఏ విధమైన కీడును తలపెట్టకుండా ఓర్పు మనం సహించుకొని ఉండాలి. ఓర్పు పరీక్షను కలుగజేయును. మనకు ఒక పరీక్ష పెడతాడు, ఎన్నో అవరోధాలు వస్తాయి. దాన్ని మనం ఓర్పుతో సహించుకుంటూ ఉండాలి. ఓర్పు వల్ల నిరీక్షణ కలుగును. చాలా నిరీక్షణ, నిస్సందేహం అన్నీ వస్తాయి. మన జీవితంలో ఎంతో అసంతృప్తి కలుగజేస్తుంది. మనం ఓర్పును మనలో ఓర్పు ఉండడం వల్ల అవన్నిటినీ జయించగలము. తోటి విశ్వాసులు ఓర్పు కలిగిన వారిని చూసి అతిశయపడుదురు. నీవు ఎంత ఓర్పుతో ఉంటే నిన్ను చూసి ఎదుటి వాళ్ళు కూడా నీవు ఎంత ఓర్పుగా ఉంటుంది, ఈమెకి ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుడిని నమ్ముకొని దేవుడి కార్యాల కోసం ఎదురు చూస్తుంది, ఓర్పుగా సహనంతో ఉంటుంది అని చెప్పుకుంటారు. అబ్రహాము వలె వాగ్దాన ఫలమును పొందుకుంటాము. మనం ఎవరి వల్ల వాగ్దాన ఫలము పొందుకుంటామంటే అబ్రహాము వలె వాగ్దాన ఫలమును పొందుకుంటాము. హెబ్రీయులు 6:15. మనల్ని చూసి తోటి విశ్వాసులు కూడా ఏం చేస్తారు? అతిశయపడుదురు కదా. అది 2 తెస్సలోనిక 1:4. ఏ విషయంలోనూ కొదవలేని వారిగా ఉంటారు. మనకి ఏ విషయంలోనూ కొదువ అనేది ఉండదన్నమాట. మనం ఓర్పు వహించుకుంటాం వల్ల, ఓర్పు మనం కలిగి ఉండటం వల్ల ఏ విషయంలోనూ మనకు కొదువై ఉండని ఇవ్వడు దేవుడు. మనకన్నీ సమృద్ధిగా దయచేస్తాడు. ఒకరితో ఒకడు మనసు కలిగిన వారై ఉంటారు. మన మనసు ఒకే విధంగా, వేరే వాళ్ళ మనసు వేరే విధంగా ఉండవు. ఒకడు మనసు కలిగి ఉండిన వారై ఉంటాం. మనం ఏ విషయంలోనూ కొదువు లేని వారిగా ఉంటాము. యాకోబు 1:4. ఒకరితో ఒకడు మనసు కలిగిన వారివై ఉంటాము. రోమా 15:6. వాగ్దానములు పొందుకుంటాం. దేవుడు మనకి సంవత్సరం మొదలుకొని మొదటి సంవత్సరంలో మనకు వాగ్దానం ఇస్తాడు. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష తీగవలెను, నీ తనయులు ఒలీవల పలుకు వలె ఒప్పుదురు అని వాగ్దానం ఇచ్చుంటాడు. అదే మొదటి వాగ్దానం మన జీవితంలో ఎంతో ఆనందభరితంగా ఉంటాం. జనవరి 1న మనం చర్చికి వెళ్ళినప్పుడు, చర్చిలో మనకి ఈ వాగ్దానం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం. ఏ వాగ్దానం? నీ రాకపోకలు యందు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలని దేవుడు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం, మనం ప్రార్థన చేసుకుంటాం. అదేవిధంగా దేవుడు హెబ్రీయులకు రాసిన 10:36 అంటున్నాడు, వాగ్దానాన్ని పొందుకుంటామని. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండాలి? శ్రమలు వచ్చినప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, హింసింపబడినప్పుడు, హింసకు గురైనప్పుడు కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి. కొందరు మనకి ఉద్యోగంలో కానీ, ఏ ఇతర పనుల్లో కానీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకో, ఆ సమయంలో కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి. సహనంతో దేవుడికి అర్పించాలి. మనం దేవుడికి అర్పించుకోవడం వల్ల ఓర్పుని, సహనాన్ని కలిగి ఉంటాము. దేవా, నాకు ఈ స్థితి వచ్చింది, నన్ను ఓదార్చు అని దేవుడితో మనం ప్రార్థన నిరంతరం చేసుకుంటూ ఉండాలి. దేవా, నన్ను ఓదార్చవా, ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తవా, నన్ను లేవనెత్తు తండ్రి, నన్ను కాపాడు తండ్రి. దేవుడికి మనం మొరపెడుతూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని మనం వంట పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా వాక్యం ద్వారా రోమా 12:12. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఉపవాసంలో మిగుల ఓర్పు కలిగి ఉండాలి. 2 కొరింథీయులు 6:5. హింసింపబడినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. 1 కొరింథీ 4:12.
ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలి మనం అసలు? మన జీవితంలో ఎలాంటి ఓర్పు కలిగి ఉంటే మన జీవితాలు సంతోషభరితంగా ఉంటాయి? క్రీస్తు లాంటి ఓర్పు కలిగి ఉండాలి. అబ్రహాం లాంటి ఓర్పు కలిగి ఉండాలి. పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. సంపూర్ణమైన ఓర్పుని కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడిని మన జీవితంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక సమస్తం దేవుడే చూసుకోవాలి. ఎందుకు దేవుడే చూసుకోవాలి? మన నిరంతరం ప్రార్థన చేయడం వల్ల, ఇదిగో తండ్రి నేను ఈ లోకంలో వచ్చానంటే అది నీ చిత్తమే. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనం చూస్తూ ఉంటాడు. మనం బయటకు వచ్చేంత వరకు మనకు రూపురేఖలతో సహా దేవుడు అన్నీ చక్కపరిచి మనం బయటికి తీసుకువస్తాడు. తల్లి గర్భంలో ఉన్న నీ తల్లి అయినా మరచుదు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు వాక్యం ద్వారా. అలాంటి దేవుడు మనకి ఏ విధమైన ప్రమాదం వచ్చినా